హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది అడుగుతున్నారు, ఏపీ ఎంసెట్ బైపీసీ వాళ్ళకి థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా. సెకండ్ కౌన్సిలింగ్ అయితే సక్సెస్ఫుల్ అయింది కదా, థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా. సో క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఉంటే ఎప్పుడు ఉంటుంది, అసలు ఉంటుందా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో. నెక్స్ట్లీ ఏపీ ఎంసెట్ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, క్లియర్గా మనకైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలా సీట్స్ మిగిలి ఉన్నాయని, ఆ మిగిలిన సీట్స్ అయితే మనకి థర్డ్ ఫేజ్లో పెడతారని అయితే తెలుస్తుంది. సో ఓన్లీ మనకి 80-85% సీట్స్ అలాట్ అయినాయని, మిగతా సీట్స్ అన్నీ మనకి ఫేజ్ 3 కౌన్సిలింగ్ పెట్టి అందులో ఫిల్ చేస్తామని అయితే తెలుస్తుంది. కానీ ఎప్పుడు ఉంటుందంటే, ఒకవేళ మనకి కన్ఫర్మ్ అయితే ఈ 1 to 2 డేసెస్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఒకవేళ లేదు, చాలామంది అడుగుతున్నారు లేకపోతే కూడా ఏదైనా ఐడియా చెప్పండి అని. సో మ్యాక్సిమం ఉంటుంది, లేకపోతే అయితే మనం కూడా ఏం చేయలేము, ఎందుకంటే అది గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళు నడుచుకుంటారు కాబట్టి. మ్యాక్సిమం మనం అయితే హోప్ చేద్దాం థర్డ్ ఫేజ్ ఉంటుందని. అండ్ ఫేజ్ ఎంపీసీ వాళ్ళకు కూడా అడుగుతున్నారు, ఎంపీసీ వాళ్ళకి ఇంకే అప్డేట్ రాలేదు. హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్.